హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సుపీరియర్ అమర్ని అరవింద్ జైల్లో నుండి తప్పించుకున్నాడు. మీరు మీ ఫ్యామిలీ అంతా కాస్త జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిస్తుండగా అరవింద్ని పట్టుకునే ప్లాన్ నేను ఒకటి చేశాను సార్. ఇక నా భార్యని తీసుకొని నేను ఏ సెక్యూరిటీ లేకుండా బయటికి వెళ్తాను. అప్పుడు నా మీద అటాక్ చేయడానికి అరవింద్ ఖచ్చితంగా వస్తాడు. అప్పుడు నేను అరవింద్ని పట్టుకుంటాను సార్ అని అంటుండగా, లేదు, ఇందులో చాలా రిస్క్ ఉంది. నిన్ను, నీ భార్యని నేను అనవసరంగా బలి ఇవ్వలేను అని ఆ సుపీరియర్ అంటూ ఉండగా, సార్, నేను ఇండియన్ సోల్జర్ని. జాబ్లో జాయిన్ అయినప్పుడే ఇండియాకి ఏం కాకుండా కాపాడుతానని నేను ప్రమాణం చేశాను. ఇంతవరకు ఎంతోమందిని నేను పట్టుకున్నాను. డ్యూటీలో నా ప్రాణం పోయినా కూడా నాకు పర్లేదు సార్. కానీ అరవింద్ లాంటి వాడు మాత్రం బయట జనాలలో తిరగకూడదు. ఇంకా నాకేం కాదు, నేను పక్కనుండగా నా భార్యకి కూడా ఏం కాదు సార్, నేను చూసుకోగలను అని అంటుండగా, నీకు చెప్తే వినవ్ అమర్, నీ ఇష్టం కానివ్వు, కానీ జాగ్రత్తగా ఉండు అని సుపీరియర్ అనగానే అలాగే అంటూ అమర్ ఇంటికి బయలుదేరుతాడు. ఇక రాథోడ్, పాపం మిస్సమ్మ సార్, అనవసరంగా తన ప్రాణాలని రిస్క్లో పెట్టడం అవసరమా అని రాథోడ్ అడుగుతుండగా, నువ్వు ఇక్కడే ఈ విషయం మర్చిపో రాథోడ్ అని రాథోడ్ని తిట్టేసి ఇంటికి బయలుదేరుతాడు. ఇంటికి రాగానే అమర్ హాల్లోకి వచ్చి మిస్సమ్మా మిస్సమ్మా అని గట్టిగా అరుస్తుండగా, ఆరు ఈయనేంటి ఇంటికి రాగానే మిస్సమ్మని అలా పిలుస్తున్నాడు అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఆరు. ఇక బాగి తన చేతిలో ఉన్న ట్రేని అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టి, ఏంటండి అలా అరుస్తున్నారు అని అడుగుతూ ఉండగా, అరవట్లేదు, నేను పిలుస్తున్నాను అని అంటుంటాడు అమర్. మీరు పిలిచిన అరుపులాగే ఉంటుంది అని అంటుంటుంది మిస్సమ్మ. ఇక అమర్, మనిద్దరం కలిసి బయటికి వెళ్తున్నాం, వెళ్ళి రెడీ అవ్వు, తొందరగా రా అని అమర్ అంటుండగా, ఇక ఏంటి మనిద్దరమా అని బాగి అంటుండగా, ఇక మళ్ళీ అమర్, మనిద్దరం అంటే మనిద్దరితో పాటు ఎవరైనా వస్తారనుకుంటున్నావా? మనిద్దరమే, తొందరగా వెళ్ళి రెడీ అవ్వు అని అమర్ అంటుండగా, ఇక బాగి అమర్ మాటలని పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూ ఉండగా, ఏంటి చెప్తే నీకు వినబడట్లేదా అని అమర్ అంటూ ఉంటాడు. అప్పుడు బాగి, ఇదంతా కలండి, మీరు కలలో నన్ను పిలిచినట్టు నాకు అనిపిస్తుంది. ఇక కళ నుండి బయటికి రావాలి అంటే నేను వెళ్ళి పడుకోవాలి కదా అని బాగి అంటూ ఉండగా, ఏ తింగరి, నేను చెప్పేది నిజమే, బయటికి వెళ్దామంటున్నాను అని అమర్ అంటుండగా, ఇక బాగి అలాగే నిలబడిపోతుంది. అమర్ మాటలని నమ్మదు. అప్పుడు నిర్మలమ్మ గారు వచ్చి, అబ్బాయి అంత ప్రేమగా పిలుస్తున్నాడు కదా, వెళ్ళమ్మా, వెళ్ళి రెడీ అవ్వు అని అంటుండగా, అయ్యో, నా కళలోకి అత్తయ్య గారు కూడా వచ్చేసారే. ఇటువంటి సిచ్యువేషన్స్ నా జీవితంలో ఎప్పుడూ జరగవని నేను ఫిక్స్ అయిపోయాను, కాబట్టి ఖచ్చితంగా జరగవు. ఇటువంటి ఆనందమైన క్షణాలు జరిగినప్పుడు నవ్వండి అని అంటూ తనొక్కతే పిచ్చిదానిలాగా నవ్వుతూ ఉండగా, అమర్ నిర్మలమ్మ గారు మాత్రం సైలెంట్గా ఉంటారు. ఏంటి కలలో కూడా మీరు నవ్వరా, నవ్వండి అని నిర్మలమ్మ గారిని అమర్ని అడుగుతూ ఉంటుంది బాగి. ఇక హే తింగరి, లూజ్ అని అంటూ అమర్ బాగి చేయిని పట్టుకొని గట్టిగా గిల్లేస్తాడు. ఇక దాంతో, అబ్బా నొప్పి, వదిలేయండి అని అంటూ బాగి తన చేయిని విడిపించుకోగానే, ఇప్పటికైనా నమ్ముతావా నిజమని, వెళ్ళి రెడీ అవుతావా అని అంటుండగా, ఇక నిర్మలమ్మ గారు కూడా వెళ్ళమ్మా, రెడీ అవ్వమ్మా అని అంటూ ఉంటారు. ఇక బాగి, అది కాదండి, నిజమేనా అని మళ్ళీ అడుగుతుండగా, మళ్ళీ గిల్లమంటావా అని అమర్ అంటుంటాడు. లేదు 10 minutes, తొందరలోనే వచ్చేస్తాను, మీరు ఇలాగే ఉండండి అని అంటూ ఉంటుంది బాగి. ఇక అమర్ మాటలకి మను, ఆరు ఇద్దరు షాక్ అవుతూ ఉంటారు. మా ఆయన ఏంటి ఇవాళ ఆరుని బయటికి తీసుకెళ్తున్నాడు, నేను ఎప్పుడు అడిగితే తప్ప తీసుకెళ్ళని ఆయన ఇప్పుడు తనని ఎందుకు బయటికి తీసుకెళ్తున్నట్టు, మా ఆయనలో ఇంత చేంజ్ ఏంటి, అయినా పర్లేదులే, మిస్ అమ్మైనా హ్యాపీగా ఉంటుంది కదా అని ఆరు తనకి తాను సర్ది చెప్పుకుంటూ, లేదు ఇంత చేంజ్ ఎందుకు వచ్చింది అని తనలో తానే ఉంటుంది. మరోవైపు మనోహరి, ఏంటి అమర్ మనసులో ఆరు, పక్కన బాగి, నేను వీళ్ళిద్దరిని చూసుకుంటూ కూర్చోవాలా, లేదు ఏదో ఒకటి చేసి వీళ్ళిద్దరూ బయటికి వెళ్లకుండా ఆపాలి అని మను ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఇక పైకి వెళ్ళిన బాగి మాత్రం, నా పొలంలో మొలకలు వచ్చాయి అని అంటూ పాట వేసుకొని డాన్స్ చేస్తూ ఉంటుంది, ఊగిపోతూ ఉంటుంది, చాలా సంబరపడిపోతూ ఉంటుంది. ఇక
రాతోడు కూడా వచ్చి బాగి రూమ్లో డ్యాన్స్ చేస్తుండడం చూసి బాగి డ్యాన్స్ చేస్తుండగా మైమరిచిపోయి తనతో కలిసి స్టెప్స్ వేస్తూ ఉంటాడు. ఇక బాగి కూడా అమర్తో బయటికి వెళ్తున్నందుకు సంతోషపడుతూ రాతోడ్తో డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. ఇక వచ్చిన పని మర్చిపోయినందుకు తననే తానే తిట్టుకొని రాతోడ్ అయ్యో నేను ఎందుకు వచ్చాను, ఏం చేస్తున్నాను, నీకు ఎలా చెప్పాలి మిస్సమ్మ అని అంటూ ఉండగా కానీ మిస్సమ్మ తల తిక్కగా మాట్లాడుతూనే ఉంటుంది. ఇక ఈరోజు మేమిద్దరం బయటికి వెళ్ళి ఒకరిలా వస్తాం అని అంటుండగా అయ్యో మిస్సమ్మ నువ్వు కాస్త కూడా ఆలోచించవా, అసలు నిన్నెందుకు బయటికి తీసుకెళ్తున్నారో కనుక్కోవా అని అంటుండగా ప్రేమించానని చెప్పడానికి అని అంటుండగా నీకు అంతలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా, అయ్యో నేను చెప్పేది విను, ఎప్పుడు సార్ పక్కనే ఉండు, భయపడకు, అటెన్షన్లో ఉండు, అలర్ట్గా ఉండు, ఏదైనా సాంగ్స్ వినబడితే టేబుల్ కింద దాక్కో అని రాతోడ్ అంటూ ఉండగా ఇక బాగి రాతోడ్ మాటలని పట్టించుకోకుండా అక్కడ టేబుల్ లేకపోతే అని నవ్విస్తూ ఉంటుంది. దాంతో రాతోడ్కి కోపం నశాలానికేంటి అక్కడున్న ఫ్లవర్ పాట్తో తన తలని కుట్టుకుంటూ ఉంటాడు. ఇక వద్దు రాతోడ్ నీ బాధ ఏంటో నాకు చెప్పు, నేను అర్థం చేసుకుంటా అని అంటుండగా అయ్యో మిస్సమ్మ నీకు చెప్పలేను, నువ్వు అర్థం చేసుకోవట్లేదు అని తల కొట్టుకుంటూ చెప్తున్నాను విను, సార్తోనే ఉండు, అటెన్షన్గా ఉండు, భయపడకు అని అంటుండగా రాతోడ్ మాటలని మాత్రం పట్టించుకోకుండా తను సంతోషంగా బాగా రెడీ అవుతూ ఉంటుంది. దేవుడా ఈవిడకి నేను పెద్ద ఆపరేషన్ కోసం నిన్ను తీసుకెళ్తున్నారు మిస్సమ్మ అని చెప్పలేదు అని తల కొట్టుకుంటూ రాతోడ్ కిందికి వచ్చేస్తాడు. ఇక పెద్దవాళ్ళిద్దరూ ఆ విషయం తెలుసుకొని సంబరపడిపోతూ ఉంటారు. సదాశివం గారైతే కాళ్ళు చేతులు ఆడక అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఇక ఇలా అంటుంటారు పాత సినిమా హీరోయిన్లాగా మన పిల్లలిద్దరూ కిందికి దిగి వస్తుంటే చెట్టా పట్టాలు వేసుకొని నడుస్తుంటే చూడాలని చాలా హ్యాపీగా ఉంది అని ఎక్సైట్ అవుతూ ఉండగా ఇక ఆయన్ని చూసి ఆరు కాస్త ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక నిర్మల కిందికి వచ్చాక ఎక్కడికి వెళ్తున్నారు, ఏంటి, ఎప్పుడు వస్తారు అని రొటీన్ క్వశ్చన్స్ వేయకు అని అంటుండగా నేనెందుకు అలా వేస్తాను, వీలైతే ఇంకో 2 రోజులు ఉండి రమ్మని చెప్తాను అని అంటూ ఉంటుంది నిర్మలమ్మ. ఇక దట్స్ రైట్ అని అంటుండగా ఇక దేవుడా మురుగా ఈ ఇంట్లో ఎవ్వరికి అసలు బుద్ధి అన్నదే పెట్టలేదా దేవుడు అని రాతోడ్ అంటుండగా ఏంటి ఏమంటున్నావు అని అడుగుతూ ఉంటారు పెద్దవాళ్ళిద్దరూ. ఏం లేదు, అసలు జరిగేదేదో మీకు అర్థం కావట్లేదు, మీ కూర్చి మీకు అంతా తెలుసు కదా, అవసరం లేకున్నా కూడా ఇప్పుడు బయటికి ఎందుకు తీసుకెళ్తున్నారు అని మీకు ఆ మాత్రం ఆలోచించే తెలివిని కూడా దేవుడు పెట్టలేదా అని అంటూ ఉండగా నిర్మలమ్మ గారు షికార్కి తీసుకెళ్తున్నాడు, మిస్సమ్మని బయటికి తీసుకెళ్తున్నాడు అని అంటుండగా మంచితనంతో పాటు కాస్త తెలివిని కూడా పెడితే బాగుండేది దేవుడు అని తల కొట్టుకుంటూ ఉండగా ఇక ఏంటి పిచ్చిగా మాట్లాడుతున్నావు, ఆకలిస్తుందా రాతోడ్ అని నిర్మలమ్మ గారు అంటుంటారు. మురుగా నేను వీళ్ళకి ఏం చెప్పలేను దేవుడా నువ్వే కాపాడాలి అని అనుకుంటూ బయటికి వెళ్ళిపోతాడు రాతోడ్. ఇక రాతోడ్ ఏంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని అనుకుంటూ ఉంటుంది ఆరు. ఇక అమర్ హ్యాండ్సమ్గా రెడీ అయ్యి కిందికి దిగి వస్తుండగా ఆరు చూసి అమ్మో మిస్సమ్మని బయటికి తీసుకెళ్ళడానికి ఇంత టిప్ టాప్గా రెడీ అయ్యారేంటి మా వారు అని కుళ్ళుకుంటూ ఉండగా ఇక అమర్ కిందికి రాగానే మనోహరి అమర్ మీరేదో బయటికి వెళ్తున్నట్టు తెలిసింది, నిజమేనా, ఏదైనా స్పెషలా అని అడుగుతుండగా ఏం లేదు మిస్సమ్మని ఎప్పుడు బయటికి తీసుకెళ్ళలేదని తీసుకెళ్తున్నాను అని అమర్ అంటూ ఉంటాడు. ఇక మళ్ళీ మీరిద్దరే వెళ్తున్నారని తెలిసింది, ఇద్దరే వెళ్తే బోర్గా ఉంటుంది కదా, అందరం కలిసి వెళ్దామా అని మను అడుగుతుండగా అవసరం లేదు, బోరేమీ ఉండదు, మేమే ఇద్దరం వెళ్దాం అని అంటూ అమర్ వెళ్ళి సోఫాలో కూర్చుంటాడు. ఇక సదాశివం గారు వచ్చి మిస్సమ్మని బయటికి తీసుకెళ్తున్నావంట, తీసుకెళ్ళు అని అంటూ పిల్లల్ని మేము చూసుకుంటాం అని చెప్తూ ఉంటాడు. ఇక మిస్సమ్మ టైం అవుతుంది తొందరగా రా అని అమర్ అరుస్తూ ఉండగా ఇక మిస్సమ్మ చూడీదార్లో కిందికి దిగి వస్తూ ఉంటుంది. మరోవైపు అమర్ ఇంటి దగ్గర కాపలా కాస్తున్న అరవింద్ మనిషి ఒకడు అరవింద్కి కాల్ చేసి సెక్యూరిటీ లేకుండా అమర్ బయటికి వెళ్తున్నాడని ఇక తన భార్య కూడా తనతో పాటే ఉందని చెప్పడంతో నాకు ఒక బైక్ ఒక గన్ కూడా కావాలి, ఇక
నా చేతిలో ఈరోజు వాళ్ళ అంతం ఖాయం అని అరవింద్ అంటూ ఉండగా, మీరు ఎదురు వెళ్తున్నది లెఫ్టినెంట్ అమరేంద్రకి, కాస్త జాగ్రత్తగా ఉండండి, మన వాళ్ళని కూడా తీసుకెళ్ళండి అని ఆ మనిషి అంటూ ఉండగా, నేను అమర్ని ఏం చేయను, అమర్ భార్యని మాత్రమే చంపేస్తా, ఇక నా కళ్ళ ముందు చనిపోయిన భార్యని పట్టుకొని కుళ్ళి కుళ్ళి ఏడువాళ్ళతడు అని అంటూ ఉంటాడు అరవింద్. ఇక చూడిదార్లో దిగి వస్తున్న మిస్సమ్మని అమర్ కన్నార్పకుండా చూస్తూ ఉంటాడు. బాగి కిందకి దిగి వచ్చి కళ్ళతో అమర్కి సైగ చేస్తుండగా అమర్ కళ్ళతోనే సమాధానం చెప్తూ ఉంటాడు. వెళ్దామా అని బాగి అడుగుతుండగా, మిస్సమ్మ అచ్చం మీ అక్కలాగే ఉన్నావు అని అమర్ అనేస్తాడు. ఇక దాంతో బాగి షాక్ అవుతూ ఉంటుంది. మిస్సమ్మ 6 అక్క చెల్లెలని తెలిసిపోతుందా? అమర్ బాగిని అరవింద్ నుండి కాపాడగలడా? అరవింద్ని పట్టుకోగలడా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.